హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మం గారి ఉపాసకులైనటువంటి బ్రహ్మపదం పీఠాధిపతులైనటువంటి బ్రహ్మశ్రీ కృష్ణమాచార్యులు గురూజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. ఎంతో పవిత్ర మాసంగా ప్రజలు భావించే ఈ కార్తీక మాసం గురించి, దాని విశిష్టత గురించి మీ మాటల్లో ఒకసారి చెప్పండి సార్. కార్తీక నక్షత్రయుత పౌర్ణిమ కార్తీక మాస అంటే కార్తీక నక్షత్రానికి దగ్గరగా పౌర్ణిమ ఏర్పడితే అది కార్తీక మాసం. అంటే ఏ నక్షత్రానికి దగ్గరగా పౌర్ణిమ వస్తే ఆ మాసానికి ఆ పేరు. దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఒక పేరు ఏముందంటే, కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం ఏదీ లేదు. మనమందరం అనుకుంటాం దీపావళి పర్వదినాన్ని ఒకరోజు జరుపుకుంటాం, అది ఎప్పుడు ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య. దీపావళి పర్వదినం ఆ రోజుతో అంతమవ్వదు. కార్తీక మాసంలోని మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు దీపాల యొక్క అలంకృతలో సుమారు 30 రోజుల పాటు మనం దీపావళి పర్వదినాన్ని మనం అనునిత్యం కూడా జరుపుకుంటూ ఉంటాం. పైగా శివకేశవులు ఇద్దరికీ కూడా భేదం లేనటువంటి మాసం ఇది. శివుడు కానీ విష్ణువు కానీ ఇద్దరికీ భేదం లేదని చెప్తుంది. మనం అనుకుంటా కార్తీక మాసం శివాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేయాలి, ఇదే తప్ప వేరొకటి కాదు. లక్ష్మీనారాయణ స్వరూపాలుగా పిలిచేటువంటి తులసిమాత, ఉసిరిగా చెట్టు, వీటి యొక్క ప్రస్తావనలతో పాటు కార్తీక మాసంలో లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ కార్తీక మాసాల్లో మనం చేసేటువంటి పూజాధికృతం, వ్రత విధానం, ఏకభుక్తం, ఎన్నో జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి పాపం మొత్తం కూడా తొలగిపోతుంది. ఒకే దేవతా స్వరూపం కాదు, హరిహరులకు భేదం లేదని చెప్పేటువంటి ఈ మాసంలో ప్రజలందరూ కూడా కార్తీక వన భోజనాల్ని నిర్వహిస్తుంటారు. ప్రకృతితో మమేకమవుతూ కులమత వర్గ వైషమ్యాలను మరచిపోయి కార్తీక వన సమారాధనలను మనం నిర్వహించుకుంటూ ఉంటాము. పరమేశ్వరుని ఏ తత్వంతో పూజిస్తామో, విశేషంగా హరుణ్ణే కాదు హరిని కూడా పూజించాలన్న తత్వం చేత విష్ణువును కూడా పూజించేటువంటి అద్భుతమైనటువంటి స్థితిగతులు కలిగినవి. ఒకనాడు పరమేశ్వరుడు ఒక అసురుణ్ణి సంహారం చేశాడట. సంహారం చేసి వస్తూ ఉన్నటువంటి అసురుణ్ణి సంహరించి తీక్షణంగా తేజస్సుతో రౌద్రంగా వస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి చూసి పార్వతి దిష్టి తీసిందట. ఎలా దిష్టి తీసిందో తెలుసా? ఈ కార్తీక మాసంలో దీపోత్సవం కలిగిన తర్వాత జ్వాలాతోరణాన్ని మనం చూస్తుంటాం. ఆ జ్వాలాతోరణం క్రింది నుంచి వెళితే మంచిదనుకుంటూ ఉంటాం. అమ్మవారు అలాంటి జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేసి పరమేశ్వరుడికి సైతం దిష్టి తీసింది. ఈ కలియుగంలో తీవ్రమైన నరఘోష, నరదిష్టి, నరపీడలు, శత్రుబాధలు కలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. మన ఉద్యోగం మనం చేసుకుంటున్నా, మన ఉపాధి మనకున్న వ్యాపారం మనకున్న పక్కనున్నటువంటి వాళ్ళ యొక్క ఏడుపులు అధికమవుతుంది. ఈ నరఘోష, నరదిష్టి, నరపీడల చేత మనం పైకి రాలేకపోవటం, మన ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఏమాత్రం కూడా ఇదవ్వకపోవటం, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడినటువంటి మనల్ని మనం సంరక్షించుకోవడానికి, మనకు మనంగా పైకి రావటానికి ఏం చేసినా కూడా మనకు అర్థం కాదు. ఆ జ్వాలాతోరణం దగ్గరికి వెళ్ళొచ్చామా మనకు అనుకూలవంతమవుతుంది. కార్తీక మాసంలో చేసే పూజాధికృతం అవ్వచ్చు, కార్తీక మాసంలో చేసే దైవారాధన అవ్వచ్చు, కార్తీక మాసంలో చేసే వనభోజనం అవ్వచ్చు, కార్తీక మాసంలో వెలిగించిన దీపం అవ్వచ్చు, కార్తీక మాసంలోని జ్వాలాతోరణాన్ని దాటడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటివి, అనన్యమైనటువంటి పుణ్య సంపదనిస్తాయి. జన్మాంతరాలుగా వస్తున్నటువంటి పాపకర్మములన్నీ కూడా తొలగిపోయి కార్తీక మాసంలో విధిగా స్నానాన్ని ఆచరిస్తే అనునిత్యం గంగా ప్రవాహానికి వెళ్ళి స్నానాన్ని ఆచరించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి ఏ మాసం కూడా కార్తీక మాసానికి సమానం కాదని పెద్దలు ఆనాడే చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ధన్యవాదాలు సార్. ఎంతో అమూల్యమైన మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు సార్. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజీ.
ఓం